అభివృద్ధి సమతుల్యం అనేది సాధించే అవకాశం ఉంటుందండి. మేడం ఇప్పుడు ఆచార్య గారు చెప్పారు, ఏం చెప్పారంటే అసలు అస్సాంలో డీలిమిటేషన్ జరగలేదని చెప్పారు. ఆగస్టు 11, 2023 నాడు 2001 జనాభా లెక్కల సేకరణ ఆధారంగా 126 ఎమ్మెల్యే స్థానాలను అస్సాంలో, అక్కడ ఎస్సీల 8 నుంచి 9 సీట్లు అంటే ఒక సీటు పెంచారు. ఎస్టీల 16 నుంచి 19 3 సీట్లు పెంచి లోక్సభ ఎస్సీ 1 రిజర్వ్, ఎస్టీలు 2 స్థానాలు రిజర్వ్ చేసి, అదే బోడెలాంటి ప్రాంతంలో 11 నుంచి 15 స్థానాలు చేశారు. అస్సాంలో డీలిమిటేషన్ జరిగి 30 నియోజకవర్గాల ముస్లిం ప్రాతినిధ్యాన్ని 10 స్థానాలు కుదించి రాజకీయ చొమ్ము చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేశారు. 83 నుంచి 90 స్థానాలు చేశారు. జమ్మూలో 6 సీట్లు, కాశ్మీర్లో 1 స్థానం పెరిగింది. జమ్మూలో మొత్తం 43, కాశ్మీర్లో 47, మొత్తం 90. అదే కాకుండా ఎస్టీలకు 9, అదే కాకుండా ఎస్సీలకు 7 స్థానాలు రిజర్వ్ చేశారు. మొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా నామినేటెడ్ ఎమ్మెల్యేలను కూడా నామినేట్ చేశారు. అక్కడ ఎంపీ స్థానాలు 5 ఉన్నాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ను అస్సాంను రాజకీయ స్వప్రయాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టం ఉన్నప్పటికీ ఇక్కడ డీలిమిటేషన్ అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అక్కడ అస్సాంలో ముస్లింలకు సంబంధించిన 30 నియోజకవర్గాలను 10% కుదించి 20 స్థానాల్లో భారతీయ జనతా లబ్ధి జరిగే ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా 4-5 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం కావచ్చు, ఇంకో విధంగా సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, ఈస్టర్న్ స్టేట్లకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మహిళా బిల్లుకు సంబంధించి కూడా ఇప్పుడు అడావిడి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు కాబట్టి మీరు ఎలక్షన్ సంబంధించి డీలిమిటేషన్ కావచ్చు, తర్వాత మహిళా బిల్లు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ అంశాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ అంశాలు వేరుగా, మహిళా బిల్లు అంశాలు వేరుగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఆచార్య గారు ఏం చెప్తారు? తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ రిప్రజెంటేషన్ తీసుకుంటారా తీసుకోరా? ఆచార్య గారు చరణ్ గారు వాళ్ళ ఇద్దరే మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా పాల్మిల్లా కలిసి పని రాజకీయం చేస్తున్నారు తెలంగాణ. మాకు కూడా ఇవ్వండి, మా వాయిస్ కూడా తీసుకోండి. చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద విషయం లోపల మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించట్లేరండి? ప్రధానంగా ఇప్పుడు ఆయనకు అక్కడ ఉత్తరప్రదేశ్ ఓడిపోతే కూడా వాయనాడ్ అనేటువంటిది కేరళలో ఆయనకు ఎంపీగా గెలిపించారు. ఇక్కడ సౌత్ ఇండియన్స్ గెలిపించారు, ఆయన ప్రాతినిధ్యం కల్పించారు పార్లమెంట్ లోపల. అదే విధంగా వాళ్ళకు 3 రాష్ట్రాల అధికారం 2 రాష్ట్రాల లోపల సౌత్ ఇండియా నుంచే ఉంది. కనీసం ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కరు ఏదో స్పందిస్తున్నారు తప్ప ఆ యొక్క పార్టీ యొక్క అధినాయకత్వం ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒక ముఖ్యంగా మనం చూడాలా. అదే విధంగా మన 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 తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారండి. ఒక్కరు కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయట్లేరు. ఎందుకంటే ఫస్ట్ ప్రాంతం ముఖ్యం కదా, తను ఎన్నుకున్నటువంటి రాష్ట్రం ముఖ్యం కదా. మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి, మా సౌత్ ఇండియా దెబ్బతింటది. ఇట్లాంటి కార్యాచరణ కనుక మీరు తీసుకుంటే దీని లోపలికి ఇలాంటి అమెండ్మెంట్స్ ఉన్నాయని ఏ ఒక్క కార్యాచరణతో కూడా ముందుకు రావట్లేదు. ఈ 2 జాతీయ పార్టీలు ఢిల్లీలో కొట్లాడుకుంటున్నారు, ఇక్కడ కలిసి పిలిచి పనిచేస్తా ఉన్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు కూడా చూసినాం. మన ఆచార్య గారు అయితే ప్రత్యక్షంగా డైరెక్ట్ గానే మేము కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామన్నారు, ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ చేశారు. అదే విధంగా కాగజ్ నగర్ లో చూసాం. అంటే ప్రత్యక్షంగా వీళ్ళు బద్ద వైరమైనటువంటి ఢిల్లీలో బద్ద వైరం, వీళ్ళు ఇక్కడ వచ్చేసి కలిసి పనిచేస్తా ఉన్నారు. మనం అవన్నీ చూసాము. చూసిన తర్వాత వీళ్ళ ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలా అనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో పనిచేసింది. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు పనిచేసారు. అందుకే రూరల్ ఏరియా లోపల జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు పెట్టారు. అదేవిధంగా 1000 గురుకులాలు పెట్టారు. అదేవిధంగా అంటే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ప్రతి రైతు అకౌంట్ లో నేరుగా వేసారు. ఇట్లా అదేవిధంగా మనం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాలో తీసుకున్నట్లయితే చిన్న పల్లె లాంటి ప్రాంతాన్ని స్టేట్ క్యాపిటల్ గా నిర్ణయిస్తారండి. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కూడా డెవలప్ కావాలని. ఎందుకు లేదు రాజకీయ ఆచార్య గారు మీరు చేసినటువంటి బహిరంగంగా చెప్పిన విషయం నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? నాకు తెలుసు, మీరు మాట్లాడిందని మాట్లాడుతున్నా. మీరు మాట్లాడింది ఎందుకు మీరు మాట్లాడలేదా? మాట్లాడితే ఎట్లను మీరు మాట్లాడలేదా? మాటలు మాట్లాడకు. ఎవరైనా మాట్లాడు.
నేను చదువుకున్నాను BRS పార్టీ మద్దతు ఇవ్వలే. నేను చదువుకున్నాను కాబట్టి విజ్ఞతగా మాట్లాడుతున్నా. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ పదార్థాలు మాట్లాడలేదు. మీరు సార్, బహిరంగంగా కాంగ్రెస్ డీలిమిటేషన్ విషయంలో మల్లికార్జున ఖర్గే స్పందించారు, రాహుల్ గాంధీ గారు స్పందించారు. కావాలంటే మీరు వెనక పోయి చూసుకోవాలి. మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారు? ప్రతినిధి అయి ఉండి అదే కాదు సార్, భారతీయ జనతా పార్టీకి BRS పార్టీ మద్దతు ఇచ్చింది. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక మద్దతు గురించి మాట్లాడితే ఎట్లయితుంది? ఖానాపూర్ లో BRS పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఇబ్రాహీంపట్నంలో మద్దతు ఇచ్చింది, పటాన్చెరులో మద్దతు ఇచ్చింది. ఇంకెక్కడిది? ఇంకో డీలిమిటేషన్ లో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పందించారు. మీ ఇండియా కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక్కరు మాట్లాడండి. తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. ఏం మాట్లాడుతున్నావు? మీరు బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారు, తెలుసుకో. బహిరంగంగా అన్నారు. తిరుపతి రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చిన వాడికి చేసినాం మేము. నువ్వు ఎట్లా చేస్తావు? నీ స్టాండ్ ఏది? నీ స్టాండ్ ఉండదా? పార్టీ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. తిరుపతి రెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మన టాపిక్ అది కాదు. ప్లీజ్ టాపిక్ దక్షిణ భారతదేశానికి అన్యాయం డాక్టరేట్ పెట్టుకున్నాం. ప్రాంతీయ పార్టీలతోనే శరణ్యం. న్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి. ప్రాంతీయ పార్టీలతోనే న్యాయం జరుగుతుంది. తిరుపతి రెడ్డి గారు రెండు జాతీయ పార్టీల వల్ల అన్యాయం జరుగుతుంది. ఆయన వర్షన్ కూడా వినండి. మాట్లాడతాం. అవును, నా వర్షం అవును, నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. మీరు బహిరంగంగా చెప్పలేంది. కాంగ్రెస్ మాట్లాడతావు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. బుద్ధి లేని మాటలు మాట్లాడింది కరుడు కట్టిన కాంగ్రెస్, కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీకి. అందుకే తిరుపతి రెడ్డి గారు ఏం జవాబు చెప్తావు చెప్పు. అదే ఒక బీజేపీలో ఒక బీజేపీ లీడర్ అయి ఉండి తిరుపతి రెడ్డి గారు చెప్పు. ఇలాంటి సిద్ధాంతాలు తిరుపతి రెడ్డి గారు, ఆచార్య గారు ఇద్దరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి పర్సనల్ గా వద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. గిరిగిసి కొట్టాను కాంగ్రెస్ వ్యతిరేకంగా. టీఆర్ఎస్ పార్టీలో గిరిగిసి కొట్టాను. తిరుపతి రెడ్డి గారు ఒకసారి మీ గురించి చెప్పండి. వచ్చిన తర్వాత మాట్లాడదు. మీ గురించి చెప్పండి. ఒక్క సీట్ ఉన్నారు మున్సిపల్ చైర్మన్ చేస్తారు. పార్టీ గురించి చెప్పు. ఇదా మీ బీజేపీ రాజకీయం? కంప్లీట్ గా డిబేట్ అవుతుంది. ఎన్నికల దాకా వెళ్ళొద్దు ప్లీజ్. ఆదిలాబాద్ లో ఇస్తే బీజేపీ BRS మద్దతు తీసుకుంది ఎక్కడ? ఒక్క నిమిషం. ఎస్ ఆచార్య గారు మేడం చెప్పండి. ఇప్పుడు ఆయన అన్మ్యూట్ చేయమని చెప్పండి. ఆల్రెడీ మ్యూట్ లోనే ఉంది. ఒక్కొక్కరు మాట్లాడండి. తిరుపతి రెడ్డి గారు మీకు ఫస్ట్ మీకే అవకాశం ఇచ్చాం. మేము బీజేపీ కన్నా ముందు మీ వర్షన్ తీసుకుని తర్వాత మేము ఆచార్య గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన లాస్ట్ లో తీసుకున్నాం అయింది. మీరు తీసుకోలేదని ఎట్లా అంటారు? మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే డిబేట్. ఒకసారి మీరు ఉండాలి. ఆచార్య గారు మీరు కంటిన్యూ చేయండి. మేడం అనేటువంటి సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి. డీలిమిటేషన్ కు గ్రామాలలో ఉండేటువంటి రాజకీయాలకు ఆయన మాట్లాడడం మంచిది కాదు. ఆయన ఇంకా డాక్టరేట్ పెట్టుకున్నాడు, ఆయన యుఎస్సీ అని పెట్టుకున్నాడు. ఆయన సంస్కారాన్ని నేను తక్కువ చేస్తలేను. నేను ఆయన ప్రశ్నకి ఏం చెప్తున్నంటే మా గ్రామాలలో మా రాజకీయ కక్షలతోటి మేము చేసుకున్నాం. మరి మీకు అమరచింతల బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు వేసారు? మీ నిజామాబాద్ లా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు వేసారు? అదే మా కామారెడ్డిలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు వేసారు? స్థానిక రాజకీయాలని ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ కాదు. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతుంది డీలిమిటేషన్. ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పు. నీ వర్షాలు నువ్వు చెప్పు. కానీ వ్యక్తిగతంగా నాకు మేడం టైం ఇస్తే నేను మాట్లాడనీకపోతే ఎప్పుడు నువ్వు ఆయనకు ఈమెకే ఇస్తావు? నాకు ఇచ్చిందే రెండోసారి. నీవు అంత అక్కస్తోటి మాట్లాడి నువ్వు ఫెడఫై మాట్లాడితే ఎట్లా? నేనేం చెప్తున్నా అంటే డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. ఒకవేళ ఏదన్నా మీ పార్టీ ప్రతినిధులు పార్లమెంట్ లో ప్రస్తావన చేయండి. దానికి అనేక చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సంబంధిత దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం పోతారు. దాని మీద మీ సజెషన్స్ ఇవ్వండి. కానీ ఎక్కడో పార్లమెంట్ లో జరగబోయేటువంటి
డీలిమిటేషన్ కు వ్యక్తిగతంగా గ్రామాలలో ఉండేటువంటి రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు. ఇవాళ మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్సాంలో చేసింది, ఏదైతే కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అయింది. అక్కడ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ లేకుండే, ఎస్టీలు దానికి కూడా రిజర్వేషన్ వచ్చిర్రు. అక్కడ ముస్లింలకు కానీ ఎవరికైనా కానీ సమన్యాయం చేయాలని చేసిర్రు. ఇవాళ దేశవ్యాప్తంగా జరగాల్సిన టైంలో జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు పోతే మనకు సీట్లు పెరిగితే ఎన్ని సీట్లు పెరగాలి, మనం ఏ ప్రాతిపదికన మనం పెంచాలి, దాని మీద ముఖ్యమంత్రి డాటా ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు రాజ్యసభ సభ్యులు రేపు అవకాశం తీసుకొని కొట్లాడాలి. అది ఏ పార్టీ వాళ్ళైనా దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం జరిగింది అనేటువంటిది కాదు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా అన్ని పార్టీలు కూడా ఒక పార్టీ ఒక రాష్ట్రానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించి ఉండదు. డీలిమిటేషన్ రేపు అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన నాకు తెలిసి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అని ఉంటాడు, లేకపోతే దాని చైర్మన్ ఒక సంబంధిత అధికారులనే పెడతారు. దానికి అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారు. దాని డీలిమిటేషన్ ఎట్లా చేయాలి, 2009లో ఎట్లా చేసిర్రు, రేపు ఎట్లా చేయాలి అనేది ఉంటది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ పార్టీ ఇష్టం. అది మేము వాళ్ళని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మేము అడుగుతలేం. వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం వాళ్ళు మాట్లాడని, నీ పార్టీ స్టాండ్ ప్రకారం నువ్వు మాట్లాడు, మేము వద్దంటలేం కదా. నీవు తిరుపతి రెడ్డిది ఏ ఊరు ఉందో ఆ ఊర్లో ఏం రాజకీయం చేసిండో నువ్వు మాట్లాడు. దీని డిబేట్ సపరేట్ గా పెట్టు, మేడానికి చెప్పి మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీ ఎక్కడెక్కడ చేసిరో దీని మీద డిబేట్ పెట్టు. నీకు ఇన్ఫర్మేషన్ మొత్తానికి బిల్లు అయితే పెట్టబోతున్నారు. ఇండియన్ కూటమిలోని ప్రధాన పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పేసినటువంటి నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందా చెప్పండి ఆచార్య గారు. మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయాలని ఆచార్య గారు, మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. కాంగ్రెస్ రెండు కూడా ప్లీజ్ ఆచార్య గారు కంటిన్యూ. ఆచార్య గారు బిల్లు ఆమోదం పొందుతుంది అనుకుంటున్నారు. చరణ్ కౌశిక్ కూడా ఏదో రెస్పాండ్. ఇక్కడ డీలిమిటేషన్ విషయంలో ఎందుకంటే 850 పెరిగితే చెప్పేసిన తర్వాత 815 ఏమో రాష్ట్రాల నుంచి 35 స్థానాలు యూట్యూబ్ నుంచి అని చెప్పారు. 2011 సెన్సెక్స్ అని చెప్తా ఉన్నారు. మరి 26 కులగన్న అదేవిధంగా జనగణన జరుగుతూ ఉంది. దాని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆర్టికల్ 55-81 సవరణ చేసి అదే మా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రాసెస్ లో ముందుకు పోతా ఉన్నారు. ఎందుకు దేశంలో 50 కోట్ల మంది పురుషులు ఉంటే 47 కోట్ల మంది మహిళలు. ఈ 47 కోట్ల మంది మహిళల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో 33% రిజర్వేషన్ ఇప్పుడే అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే రాజ్యసభ శాసనమండలి స్థానాల పెంపు లేనట్టు అని చెప్పేసి 1/3 ఉండాలి. 40 స్థానాలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఉన్నాయి, అవి పెంచితే ఇంకో 20 పెరగాలి. దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. అదే కౌన్సిల్ రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 6 రాష్ట్రాలు ఉన్నది. అదే కాకుండా 50% పెరిగినట్లయితే అది 639 అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దాని విషయంలో క్లారిటీ లేదు. దాని విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రాజ్యసభలో 245 రాజ్యసభ స్థానాలున్నాయి. 5 పెంచడం కోసం అయితే రాజ్యసభలో అది చట్ట సవరణ అవసరం లేదు. మరి 50% పెంచాలి కాబట్టి రాజ్యసభలో ఏం చేస్తారో చెప్పలేదు. కాబట్టి కౌన్సిల్ కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నివృత్తి చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా అంశాన్ని వేరుగా, డీలిమిటేషన్ అంశాన్ని వేరుగా చూసినట్లయితే ఖచ్చితంగా దేశంలో అనవసరమైనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే డీలిమిటేషన్ విషయంలో రాహుల్ గాంధీ గారు స్పందించారు, ఖర్గే గారు స్పందించారు, ఇండియా కూటమి నాయకులతో మాట్లాడారు, ఖర్గే గారు లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్పందించింది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా సౌత్ ఇండియా నష్టం జరుగుతూ ఉంటే స్పందించాల్సిన అవసరం వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఇది రాజ్యసభ వాడుకున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రాతినిధ్యం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకొచ్చి సౌత్ ఇండియా జరుగుతున్న అన్యాయాన్ని అన్ని రాష్ట్రాలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రైట్. తిరుపతి రెడ్డి గారు ఏంటి బిల్లు పార్లమెంట్ లో పెట్టిన తర్వాత అఫ్ కోర్స్ మీకు రాజ్యసభలో స్థానాలు ఉన్నాయి, మద్దతు ఇవ్వబోతున్నారా లేదా? దానికి సంబంధించి పార్టీ నుంచి మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? మా పార్టీ స్టాండ్ క్లియర్ గా స్టాలిన్ గారి అధ్యక్షతలో చెన్నైలో జరిగినటువంటి కార్యక్రమం లోపల ఇన్ డీటెయిల్డ్ గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క పాపులేషన్ బేస్డ్ దానికి మేము పూర్తిగా విరుద్ధం అన్నారు. తను గొంతెత్తిన తర్వాతనే మిగతా పార్టీలన్నిటికీ కూడా ఒక జ్ఞానోదయం కలిగి వాళ్ళు కలిసి వచ్చిండ్రు. ఫస్ట్ లేవనెత్తిందే బీఆర్ఎస్ పార్టీ.
ముఖ్యంగా తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి గొంతెత్తిందే కేసీఆర్ గారు. ఇక్కడి నుంచి రూపాయి తీసుకుంటే మాకు పావలా కూడా రావట్లేదని చెప్పిందే కేసీఆర్ గారు. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. రేపు ఆడ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విషయాలను పరిగణన తీసుకొని మా అధినేత కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ లోపల తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, దక్షిణ భారతదేశం యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం, దేశ సమగ్రత కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఆ స్టాండ్ మాది క్లియర్. మా స్టాండ్ కేటీఆర్ గారు చాలా ఇన్ డీటెయిల్ మంచి ఇంగ్లీష్ లోపల చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ మంత్రముగ్ధులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అలా నోరెళ్ళ పెట్టి చూశారు కేటీఆర్ గారు ప్రజెంట్ చేసుకుంటే చెన్నై లోపల. అది అన్ని పేపర్ల ప్రముఖంగా వచ్చింది. అందరు భారతదేశం మొత్తం చూసింది. కేటీఆర్ గారి స్టాండ్, కేసీఆర్ గారి స్టాండ్, మా హరీష్ రావు గారి స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఒక్కటే. తెలంగాణ దేదీప్యమానంగా వెలిగిపోవాలి. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదు. దేశ సమగ్రత వర్ధిల్లాలి. ఇది మా స్టాండ్ అండి. రైట్ రైట్. ఆచార్య గారు క్లియర్ గా ఉందా? ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. రేషియో ప్రకారం ఇక్కడ ఎన్ని పెరగాలనో ఉత్తరప్రదేశ్ లో అన్నీ పెరుగుతాయి. దేశమంతా కూడా అదే రేషియో ప్రకారమే సీట్లు పెరుగుతాయి. 2009లో ఏ ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు వచ్చినాయి. ఇవాళ కూడా ఆ రేషియో ప్రకారమే అక్కడ ఎన్ని సీట్లు పెరగాలో అన్ని సీట్లే పెరుగుతాయి. ఏదో గందరగోళం చేసి దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు ఇక లేనిపోనివన్నీ కూడా పెట్టి ఏదో చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ 50 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో మరుగున పడ్డటువంటి సమస్యలన్నిటికి కూడా చరమగీతం పాడి ఈ దేశంలో అన్ని నియోజకవర్గాలని, అన్ని రాష్ట్రాలని సమతుల్యంతో ముందుకు నడిపేటువంటి ప్రక్రియను తీసుకోబోతున్నాం. మేము అదే దిశలో చేస్తాం. రేపు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఇచ్చే సూచనలు, బీఆర్ఎస్ ఇచ్చే సూచనలు, ఇండియా పార్టీలు ఇచ్చే సూచనలన్నీ కూడా తీసుకొని వాటన్నిట్లా ఏ సూచనలు అయితే రాజ్యాంగబద్ధంగా ఉంటావో దాన్ని రాజ్యాంగబద్ధంగానే చేయబడతాయి. దీన్ని ఏదో మా వ్యక్తిగా ఇంతకుముందు శరత్ గారు అన్నారు, ఎప్పుడు డీలిమిటేషన్ జరిగినా వాళ్ళ అనుకూలంగా జరుగుతుంది, వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యవస్థలు చేసుకొని చేస్తారని అన్నారు. ఇవాళ ఇంతకుముందు చెప్పారు 7 సార్లు 6 సార్లు డీలిమిటేషన్ కాంగ్రెస్ చేసింది. మా ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ముస్లింలకు అన్యాయం చేస్తూ హిందువుల సీట్లు పెరగాలని బీజేపీ చేసిందంటే మరి మీరు ముస్లింల సీట్లు పెరగాలని చేసిందా? అప్పుడు అట్లా ఉండదే. ఎప్పుడే కానీ ఏదో ఒక ప్రాతిపదికన ఎక్కడో అక్కడ చేయాల్సి వచ్చినప్పుడు చట్టబద్ధంగానే చేస్తారు. మేము కూడా చట్టబద్ధంగానే చేస్తాం. చాలా మంది నిపుణులు, పెద్దలు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పార్లమెంటరీ తీసుకొని ఆ దిశలో ముందుకు పోతాం. నాకు డీలిమిటేషన్ ల వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు ఏం లేవు. శరత్ గారు మీతోనే కంక్లూడ్ చేద్దాం. సో ఈ రెండు